హలో ఫ్రెండ్స్, వినాయక చవితి వస్తుంది కాబట్టి పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు వినాయక చవితికి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలాగా పెట్టేసుకొని 2 కప్పులంతా వాటర్ వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి, అలాగే చిటికెడు ఉప్పు, కొంచెం బెల్లం వేసుకోండి. కేసరి బాగా కాగిన తర్వాత బియ్యం పిండి 1 కప్పు తీసుకొని అందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల అవి తాలికలు అనేవి కొంచెం చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా పొడవుగా మనం దుద్దుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. ఇలా పాల తాలికలు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1 కప్ అంతా బెల్లం వేసుకొని బాగా కరిగించి పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి వాటిని. ఇంకొక పాత్రలాగా పెట్టేసుకొని 1/2 లీటర్ పాలు, కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించిన తర్వాత ఈ పాల తాలికలు అందులో వేసుకొని వేసిన తక్షణమే కలపకుండా కొంచెం సేపు అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ముందుగానే మనం కాంచుకున్నాం కదా బెల్లము, చిటికెడు ఏలకుల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మరిగిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని అందులో వేసుకొనేస్తే రెడీ అయిపోతుంది పాల తాలిక.